నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ న్యూస్ పేపర్స్‌లో స్నాక్స్ ఇంకా టిఫిన్స్ చాలామంది తింటూ ఉంటారు. అంటే మనం ఏ లోకల్ మార్కెట్‌కి వెళ్ళినా గానీ కూడా రోడ్ సైడ్‌లో కూడా మనం తరచుగా చూస్తూ ఉంటాము. బ్రేక్‌ఫాస్ట్ అనేది వాళ్ళు బండి పైన పెట్టి అమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం నోటీస్ చేసినట్టయితే కొంతమంది ప్లేట్స్‌లో ఇస్తారు. ప్లేట్స్ అంత హైజీన్ కాదు. వేరే వాళ్ళు తింటారు. క్లీన్ సరిగ్గా చెయ్యరని చెప్పేసి వాళ్ళు యూజ్ అండ్ త్రో పాలిథీన్ కవర్స్ ఇస్తారు. అండ్ కొంతమంది ఏంటంటే జస్ట్ పేపర్‌లోనే వేసి ఇస్తూ ఉంటారు. ఇడ్లీ కానివ్వచ్చు, లేకపోతే బోండా, బజ్జీ ఏదైనా గాని కూడా టిఫిన్స్ అన్నీ ఎక్కువగా పేపర్‌లో అలాగే పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా మనం డీటెయిల్‌గా చూసినట్టయితే మనం బయట ఎక్కడకి వెళ్ళినా గాని కూడా స్నాక్స్ అమ్ముతూ ఉంటారు. అంటే బేల్ కానివ్వచ్చు, చుడువా కానివ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కచోరీ కానివ్వచ్చు, సమోసా, జిలేబీ ఇలాంటి ప్లేసెస్‌లో హైజీన్ అనేది పాటిచ్చరు. సో, వీళ్ళేం చేస్తారంటే పేపర్‌లోనే వాళ్ళు ర్యాప్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు. సో, ఈ పేపర్‌లో ర్యాప్ చేసి మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. జస్ట్ తీసుకున్నాం, తిన్నాం దానివల్ల ఏం హార్మ్ రాదు అని అనుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్లీ మనం డీప్‌గా అనాలిసిస్ చేస్తే దీనివల్ల బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎలా హెల్త్ బెనిఫిట్స్ వచ్చేస్తూ ఉంటుందంటే, ఒకటి ఇంక్ టాక్సిసిటీ. ఎందుకంటే మనకి న్యూస్ పేపర్‌ని ప్రింట్ చేయడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఈ కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే, ఈ ఇంక్ అనేది మనకి ఫుడ్‌లో లీచ్ అయిపోతూ ఉంటుంది. సో, దీనివల్ల ఇంక్ టాక్సిసిటీ వచ్చేస్తుంది. అండ్ దీంతో పాటు క్రాస్ కంటామినేషన్ అంటాం. క్రాస్ కంటామినేషన్ అంటే ఏంటంటే, మనం పేపర్‌ని కరెక్ట్‌గా నీట్‌గా పెట్టుకోరు చాలామంది. అంటే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అండ్ మనం బయట బండి దగ్గర చూస్తున్నట్టు ఒక దానికి హ్యాంగ్ చేసేస్తూ ఉంటారు. మీరు ఆర్డర్ చేసిన వెంటనే ఆ పేపర్‌ని లాగి దాంట్లోనే పెట్టేస్తూ ఇస్తూ ఉంటారు. సో, ఇది రోడ్ పైనే ఉంటుంది. మనకి ఎక్కువగా మైక్రో ఆర్గానిజమ్స్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మన ఫుడ్ తోటి రియాక్ట్ అవుతుందో, సో, దీన్నే మనం క్రాస్ కంటామినేషన్ అంటాం. సో, ఇలా క్రాస్ కంటామినేషన్ జరిగినప్పుడు బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ మన బాడీలోకి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే వేడి వేడి ఇడ్లీలని అలాగే ప్యాక్ చేస్తూ ఉంటారు. సో, ఇలాగే వేడి వేడి ఇడ్లీలని ప్యాక్ చేసినప్పుడు మనం గమనిస్తూ ఉంటాము. ఆ ప్రింట్ అనేది కూడా ఇడ్లీ పైన పడిపోతుంది. సో, వీళ్ళేం చేస్తారు, మనం డబ్బులేసి కొన్నాము, సో, కంపల్సరీ తినాలని అది అలాగే తీయకుండా అలాగే తీసేసుకుంటూ ఉంటారు. సో, దీనివల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏమో తెలీదు కానీ మరి నష్టాలనేవి చాలా ఉంటాయి. సో, మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడం అనేది చాలా బెటర్. బికాజ్ బయట ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా ఫుడ్ సెక్యూరిటీ అనేది కరెక్ట్‌గా లేదు. ఎలా కుక్ చేస్తున్నారు, ఎలాంటి మసాలాలు, ఎలాంటి థింగ్స్ అనేది యూజ్ చేస్తున్నారనేది మనం చాలా చూస్తూ ఉన్నాం. సో, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, ఇలా పేపర్‌లో మనం తీసుకోవడం వల్ల ఇంక్ టాక్సిసిటీ కానివ్వచ్చు, కంటామినేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ దీని తోడుగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దీంట్లోనే వివిధ రకాల వేస్‌లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంట్లోనే డిఫరెంట్ వేస్‌లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్సెస్ ఆయిల్ ఉందనుకోండి, అదే పేపర్ పైన పెట్టి ప్రెస్ చేస్తూ ఉంటారు. సో, ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. గుడ్. ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. తక్కువ ఆయిల్ తీసుకుంటున్నారు. కానీ దాంట్లో ఉండే కెమికల్స్ అనేవి మీ వడ గాని, బోండాలో గాని వచ్చేస్తూ ఉంటుంది. సో, దిస్ కెన్ అగైన్ లీడ్ టు సో మెనీ ఇష్యూస్ అనమాట. సో, మనం తీసుకునే ఫుడ్ వ్రాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, యాక్చువల్లీ ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ యాక్చువల్లీ ఏం చెప్పారనుకోండి, మనం ఫుడ్ ప్యాకింగ్‌లో న్యూస్ పేపర్స్‌ని టోటల్లీ బ్యాన్ చేశారు. సో, డెఫినెట్‌లీ మన తీసుకునే ఎక్కడికి వెళ్ళినా గానీ గూడా న్యూస్ పేపర్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారంటే దట్ ఈస్ అగైన్స్ట్ ద ఎఫ్ఎస్ఎస్ఏఐ. సో, దీనివల్ల మన బాడీకి హార్మ్ అవుతుంది కాబట్టి దీన్ని టోటలీ అవాయిడ్ చేశారు. కొన్ని మంచి హోటల్స్ దీన్ని కరెక్ట్‌గా పాటిస్తారు. అంటే వాళ్ళు యూజ్ చేసేది పేపర్స్ అనేది యూజ్ చెయ్యరు. జనరలీ మనకి గుడ్ ప్యాకింగ్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేపర్ మెటీరియల్‌ని వాళ్ళు యూజ్ చేస్తారు. జనరలీ ఫుడ్‌ని వ్రాప్ చేసి ఫ్రెష్‌గా పెట్టేది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో, అది ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ చాలామంది అరిటాకుల్లో కూడా ప్యాక్ చేసి ఇస్తారు. సో, అది కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, అది చాలా ఫ్రెండ్లీ అనమాట. సో, దాంట్లో ఉండే ఎలాంటి టాక్సిస్ ఉండదు. అండ్ మనకి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కూడా ఉండదు. సో, దీనివల్ల బాడీకి ఎటువంటి నష్టం ఉండదు. అండ్ అరిటాకులో తినడం వల్ల బాడీకి బెనిఫిటే ఉంటుంది. సో, ఇలా హోటల్స్ మీకు సర్వ్ చేస్తున్నారంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేదు, మీకు బయట బండి దగ్గర ఎక్కడన్నా మీకు ఇలాంటి ఫుడ్ కంపల్సరీ నేను ఈరోజు వండలేదు, నేను ఈ బండి దగ్గర ఉంది, నేను వెళ్ళి అక్కడ తీసుకుంటానంటే ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీరు మీ ఓన్ కంటైనర్స్‌ని క్యారీ చేయండి. అంటే
డెఫినెట్లీ మీరు వెళ్తున్నారు. అంటే మీరు వెళ్తున్నారు కాబట్టి ఒక బాక్స్‌ని క్యారీ చేయండి. స్టెయిన్‌లెస్ స్టీల్‌ని క్యారీ చేయండి. సిరామిక్ కంటైనర్స్ కానివ్వచ్చు, ఏదన్నా క్యారీ చేయండి. దాంట్లోనే ఫుడ్‌ని వాళ్ళని పెట్టమనండి. అలాంటి కంటైనర్స్‌లో తినడం వల్ల బాడీకి హార్మ్ అనేది ఉండదు. సో, ఇలా చేయడం వల్ల బాడీకి బెనిఫిట్ అనేది ఉంటుంది. న్యూస్ పేపర్‌లో మనకి లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ, జైలిన్ ఇలాంటివన్నీ బెంజిన్ ఇలాంటి కెమికల్స్ అన్నీ చాలా ఉంటాయి. సో, ఇలాంటి కెమికల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్‌కి కూడా దారితీస్తుంది. లింఫోమా కానివ్వచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ కానివ్వచ్చు, లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వచ్చు. సో, ఇలాంటి క్యాన్సర్స్‌కి కూడా దారితీస్తుంది. జనరల్లీ మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే నేను హెల్తీగానే తింటున్నాను, నేను బానే తింటున్నాను, నా లైఫ్ స్టైల్ కూడా బావుంది, నాకెందుకు క్యాన్సర్ వచ్చిందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో, ఫస్ట్ మనం డీటెయిల్‌గా చెక్ చేసుకున్నట్టయితే మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాము, దేంట్లో తింటున్నాము, ఎలా తింటున్నాము, అండ్ దాంట్లో కెమికల్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అడల్ట్రేషన్ అనేది ఎక్కువైపోయింది. పొల్యూషన్ కూడా ఎక్కువైపోయింది. దీనివల్ల క్యాన్సర్స్ అనేవి కంటిన్యూగా చాలా మందికి వచ్చేస్తూ ఉన్నాయి. మీరు హెల్తీగా తిన్నప్పటికీ కూడా చాలా మందికి క్యాన్సర్స్ వస్తున్నాయి. దాని తోడుగా ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నారు అంటే క్యాన్సర్ అనేది గ్రోత్, జీన్ డెవలప్‌మెంట్ ఇంకా చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అంటే క్యాన్సర్ సెల్స్ అనేది వేగంగా పెరిగిపోతాయి. సో, ఒక పర్టిక్యులర్‌గా ఒక ఏజ్‌లో రావాల్సిన క్యాన్సర్స్ ఇంకా తొందరగానే వస్తుంది. సో, ఇలాంటి పొరపాట్లేవి చేయకుండా మీరు హెల్తీగా తింటూ యూజ్ చేసుకునే కంటైనర్స్‌లోనే తినడం అనేది చాలా బెటర్. అండ్ ఒక న్యూస్ పేపర్ తయారు చేయడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కెమికల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఈ కెమికల్స్ అన్నీ యూజ్ చేస్తేనే ఒక న్యూస్ పేపర్ ప్రింట్ అవ్వడం, మనకి బయటికి రావడం జరుగుతుంది. సో, ఈ కెమికల్స్ అన్నీ మనం తినేస్తున్నట్టు. సో, మనం తీసుకునే ఫుడ్‌లో ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే ఇవన్నిటికి మనం దూరంగా ఉంటేనే మంచిది. ఇంకొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకి నమస్కారం.